పాలవలస విక్రాంత్ గారు లక్ష్మణ్ రావు గారు మాడుతూ మోడల్ ప్రైమరీ స్కూల్ మంచి విధానం అని చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది, పాదయాత్ర చేసినప్పుడు కూడా ఉపాధ్యాయులు నన్ను కలిశారు. జియో 117 గురించి నాకు చెప్పారు. తల్లిదండ్రులు కూడా ఆనాడు కలిశారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పైన క్లియర్గా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యుల ప్రశ్న అడిగారు అధ్యక్ష, జియో 117 ఎందుకు మీరు విత్డ్రా చేస్తున్నారు, కారణం ఏంటి అని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. దానికి ప్రధానమైన కారణం జియో 117 అమలు వల్ల ఫస్ట్ టు 10th గ్రేడ్, ఫస్ట్ టు 10th గ్రేడ్ గురించి మాట్లాడుతున్నా, 10,49,596 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్కూల్ వల్ల 10 పిల్లల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు 21-22లో 1215 ఉంటే అది 5,312కి పెరిగినాయి. అంటే 4 రెట్లు ఎక్కువ పెరిగినాయి. ఇంకో పక్కన చూస్తే 20 కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 5,520 ఉంటే అది 14,052 పాఠశాలలకి పెరిగినాయి. అంటే ఇది మీరు చూస్తే సింగిల్ టీచర్ నుంచి నేను ఫస్ట్ క్వశ్చన్ సమాధానం ఇచ్చాను. 12,512 పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలల వల్ల ఉన్నాయి. అందుకే ఆనాడు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ నేను అష్యూరెన్స్ ఇచ్చాను అధ్యక్ష. పాదయాత్రలో నేను అష్యూరెన్స్ ఇచ్చా కనుకనే నేను చాలా స్పష్టంగా జియో 117కి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు, 164 స్థానాలకు గెలిపించారు. ఇది ఆ ప్రత్యామ్నాయం మేము తీసుకొస్తున్నాం. దాంట్లో భాగంగా నేను చాలా స్పష్టంగా గౌరవ సభ్యులు చెప్పాల్సింది 2-3 విషయాలు. ఒకటి, ఒక్క స్కూల్ కూడా ముయ్యద్దు అనేది ఫస్ట్ డైరెక్షన్. ఒక్క స్కూల్ కూడా ముయ్యకూడదు, అది ఫస్ట్ డైరెక్షన్. రెండోది నేనేమన్నానంటే, లోకల్ కండిషన్స్ బట్టి ప్రజాప్రతినిధుల్ని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని, తల్లిదండ్రులు అందరినీ భాగస్వామ్యం చేసి ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇది అడ్మిషన్స్ ఎలా పెంచాలి, దానిపైన మనందరం కలిసికట్టుగా శ్రద్ధ పెట్టాలి అని గౌరవ సభ్యులు అందరినీ కోరటం జరిగింది. మీరు ఈరోజు చూస్తే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చే గల 60 మంది విద్యార్థులు ఉంటే 1 క్లాస్ 1 టీచర్ మేము అందిస్తున్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పటికే ఆ ఎక్సర్సైజ్ ఒక లెవెల్ వరకు వచ్చింది. సుమారుగా మా అంచనా ప్రకారం ఒక 7,000 నుంచి 8,000 పాఠశాలలు మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకుంటారు. 1 క్లాస్ 1 టీచర్ అందించగలుగుతాం. గౌరవ వైకాపా సభ్యుడు పాలవలస విక్రాంత్ గారు చెప్తూ ఒక విషయం మాకు కోరారు, ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంటే బాగుంటుంది, పిల్లలకి లింక్ పెట్టుకోకుండా అన్ని పంచాయతీలకు ఇస్తే బాగుంటుందని కోరారు. నేను అనుకునేది ఏంటంటే, కొన్ని పంచాయతీలో 5 పిల్లలు, 6, 7 పిల్లలు ఉన్నారు. అక్కడ క్లాస్కి ఒకరిని ఇవ్వలేము, అంత స్టాఫ్ మా దగ్గర లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. రెండో విడత అంటే ఇప్పుడు రిఫార్మ్స్ అన్ని, సంస్కరణలన్నీ జూన్ కల్లా పూర్తి చేస్తాం. దీంట్లో ఒక 7 నుంచి 8,000 ప్రజల సహకారంతో 9,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. అన్ని పాఠశాలలు ఒక ఇయర్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ పైన కూడా గట్టిగా మేము ఫోకస్ చేసి కంపల్సరీగా మన ప్రభుత్వం లక్ష్యం ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం, అది సాధిస్తాం. రెండో ప్రశ్న, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏమవుతుందని గౌరవ సభ్యులు అడిగారు, అది కొనసాగిస్తున్నాం. మూడవది, ప్రీ స్కూల్స్ గురించి అడిగారు. ప్రీ స్కూల్స్లో బేసిక్ సౌకర్యాలు లేకుండా కూడా ప్రీ స్కూల్స్ పెడుతున్నారు, దానికి ఒక ఫ్రేమ్వర్క్ పెడితే బాగుంటుందన్నారు అధ్యక్ష. అది మేము డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నాం. మా మధ్యలో డిపార్ట్మెంట్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానిపైన. అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది, టీంకి ఒక అభిప్రాయం ఉంది. అది మేము డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. దాని తర్వాత అధ్యక్ష, మన న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి, అదేవిధంగా బ్యారియర్స్ ఉంటాయి. అంటే కాలువలు ఉండొచ్చు, చెరువులు ఉండొచ్చు, ఇంకో పక్క నేషనల్ హైవే ఉండొచ్చు. కొన్ని దగ్గరలో ఏంటంటే లోకల్గా ఒప్పుకున్న, ఎస్ఎంసీఓలు ఒప్పుకున్నా మేము అక్కడికి వెళ్తామన్నా, లేదు నేషనల్ హైవే దాటి రావాలి పిల్లలు, ఒప్పుకోవట్లేదని చాలా స్పష్టంగా మేము చెప్తాం జరిగింది. ఎందుకంటే పొరపాటున ఒక యాక్సిడెంట్ జరిగిన జీవితాంతం నేను అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, నాకు అది జరగకూడదు, అది చేయొద్దని చెప్పాను.
ఎక్కడైతే అధికారులు బలవంతంగా చేస్తున్నారనేది గౌరవ సభ్యులు చెప్పారు, దయచేసి డీటెయిల్స్ యూ విల్ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎక్కడ బలవంతం అనేది లేదండి. ఇది గత ప్రభుత్వంలా కాదు. మేము ఎక్కడ బలవంతం చేయం. మేము చర్చిస్తాం, డిస్కస్ చేస్తాం. మేమన్నా వాళ్ళకి కన్విన్స్ చేస్తాం, వాళ్ళని మమ్మల్ని కన్విన్స్ చేస్తారు. ఇది జరగకపోతే యాజ్ ఇట్ ఈస్ కొనసాగుతుంది. అంతేగాని బలవంతాలు అనేది లేదు. నేను క్లియర్గా అధికారులు కూడా చెప్పా, గౌరవ సభ్యులు కూడా మేము సెషన్ పెట్టుకున్నప్పుడు చెప్పాను అధ్యక్ష, ఎక్కడ ఈ విషయంలో మేము బలవంతం చేయం. మా లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయాలి, బలోపేతం చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు, నేను కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఆయన ఒకటే చెప్పారు నాకు, నారాయణ సార్ నాకు ఒకటే చెప్పారు, 1 class 1 teacher చేయండి, సింగులర్ ఫోకస్ చేయండి, మీకు సక్సెస్ వస్తుంది. గతంలో ఆయన MAUD మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ అంతా నారాయణ సార్ కింద ఉండేది. అక్కడ 1 class 1 teacher చేసాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. నీట్ కోచింగ్ ఇవ్వగలిగినాం, మన IITకి కూడా కోచింగ్ ఇవ్వగలిగినాం. ఆ ఫోకస్ గా చేయండి అని ఆయన కూడా సలహాలు ఇచ్చారు, ఇతర సభ్యులు కూడా సలహాలు ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఇది బలోపేతం చేస్తున్నాం. ఇంతేకాదు, ఒక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా మేము బలోపేతం చేస్తున్నాం. ఈరోజు మేము ముందు నుంచి గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్మిషన్స్ ఆల్మోస్ట్ 8% పెరిగింది అధ్యక్ష. 8% గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మేము పెంచాం అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది, మీరు చూస్తారు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగితే మంచి మార్కులు మా పిల్లలు సాధిస్తారని బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా ఫోకస్ చేశాం, 10th ఇంటర్ పిల్లలకి చాలా ఫోకస్ చేశాం, బ్రిడ్జ్ కోర్సెస్ అందజేశాం. సొంత బిడ్డలకు ఎట్లయితే చూసుకుని అలా వర్కింగ్ అధ్యక్ష. ఇంకా చేయాల్సిన అధ్యక్ష, తొలి అడుగు మాత్రమేది, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. చేసి చూపిస్తాను. గౌరవ సభ్యులు తెలుసుకుంటూ మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాను. సూటిగా ఎడ్యుకేషన్ గురించి మాట కాబట్టి, 3వ జాతీయ విద్యా విధానం 2020 పార్లమెంటులోనే చర్చ జరగకుండా ఆ జాతీయ విద్యా విధానం అమలు చేశామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. ఆ జాతీయ విద్యా విధానం అమలు చేసే కాలంలోనే ఇప్పటి ప్రతిపక్షం అధికారంలో ఉంది అధ్యక్ష. దాని మీద నో కామెంట్. అప్పటి విద్యాశాఖ మంత్రి కూడా ఆ విద్యా విధానం అమలు చేస్తున్నామని చెప్పాడు అధ్యక్ష. స్ట్రక్చరల్ చేంజెస్ కూడా వాళ్ళు చేశారు అధ్యక్ష. దానికి కూడా అందులో ఏది అనుకూలమైనటువంటిది అనుకుంటే వాళ్ళకు అనుకూలమైన పద్ధతిలో చేశారు సార్. అందువల్ల ఈ జాతీయ విద్యా విధానానికి మాకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. మేము కూడా డిబేట్ పెట్టమన్నాం, వాళ్ళు డిబేట్ అడగలేదు. వీళ్ళ పద్ధతులు వీళ్ళు అమలు చేసిపోయారు. ఎప్పటికైనా ఆ జాతీయ విద్యా విధానం పాలకపక్షం ప్రతిపక్షం స్వీకరిస్తుందా, ఏది స్వీకరిస్తుంది, ఏది రిజెక్ట్ చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజలు చెప్తే బాగుంటుందని చెప్పి నా సలహా అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం విధానం ఒకటే, 3 భాషలు కాదు 5 భాషలు పిల్లలు నేర్చుకోవాలి, దాంట్లో తప్పేం లేదు. చాలా స్పష్టంగా 3 భాషల విధానాలు మీరు చూస్తే ఎక్కడా హిందీ మ్యాండేటరీ అని చెప్పలేదు. హిందీ మ్యాండేటరీ అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. నేను కేంద్రంలో కూడా కేంద్ర మంత్రివర్యులు కలిసినప్పుడు కూడా మాతృభాషని మీరు ప్రోత్సహించండి, మాతృభాషని మీరు కాపాడుకోండి, తెలుగు అకాడమీని మీరు బలోపేతం చేయండి. పొద్దున కూడా తెలుగు అకాడమీ గురించి ఏదో డిస్కషన్స్ చెప్పాను. కేంద్ర ప్రభుత్వం కేవలం హిందీ అందరిపై రుద్దాలన్న ఆలోచనలో లేదు, మాతృభాషని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. నాకు మంత్రి గారు కొన్ని విషయాలు కాన్ఫిడెన్స్ ఆయన నాకు కొన్ని విషయాలు కూడా చెప్పారు. సో వాళ్ళ ఆలోచన విధానం నాకు చాలా క్లారిటీ ఉంది అధ్యక్ష. ఈరోజు ఓమ్ క్యాప్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష. అది ఏంటంటే ఓవర్సీస్ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్ కి పెట్టిన సంస్థ. అది 90s లోనే ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు అధ్యక్ష. దాంట్లో ఏంటంటే అప్పుడున్న ఆలోచన అంటే భవన నిర్మాణ కార్మికులు మిడిల్ ఈస్ట్కి వెళ్తున్నారు, వాళ్ళకి అన్ని రకాల రక్షణ కల్పించే దానికోసం ఓమ్ క్యాప్ అని పెట్టారు అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నా అధ్యక్ష, మన పిల్లలకి ఈరోజు జర్మనీలో అవకాశాలు వస్తున్నాయి, నర్సెస్కి జర్మనీలో వస్తున్నాయి, జపాన్లో వస్తున్నాయి, ఇతర దేశాలు వస్తున్నాయి అధ్యక్ష. కానీ వాళ్ళు కోరేది ఏంటంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే మంచి అవకాశాలు వస్తాయని వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. ఎవరో గ్లోబల్ సిటిజన్స్. సో ఇంగ్లీష్తో పాటు మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక హిందీ సంస్కృతే పిల్లల నిర్ణయం, హిందీ సంస్కృతే కాకుండా ఇతర భాషలు కూడా నేర్చుకుంటే గ్లోబల్లో ఉన్న ఉద్యోగాలు కూడా మన పిల్లలు కైవసం చేసే అవకాశం ఉంటుంది. ఆ లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా మా విధానం ప్రకటిస్తాం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13790 మినిస్టర్